ఇంట్లో ఎవరు లేరన్నమాట. సో మనమే ప్రిపేర్ చేసుకొని మనమే ఇప్పుడు రిలాక్స్ అయితే వామ్ వాటర్ మార్నింగ్ ఎందుకు తాగుతా అంటే నేను సో బెటర్ డైజెషన్ కోసం. అంటే ₹1,00,00,000 ఇచ్చిన కొన్ని తప్పులు చేయను. దాంట్లో మొట్టమొదటి ఎప్పుడైనా వాటరే ప్రిఫర్ చేస్తాను. నువ్వు బిగినర్ అయితే మిల్క్ ప్రిఫర్ చేయకు, వాటరే ప్రిఫర్ చేయి. వాటర్ చూస్తున్నారా మజిల్ నైట్ అంటే ఏమీ మీల్ అయితే రెడీ అయిపోయింది. వర్కౌట్ అయిపోయిన తర్వాత లాస్ట్ పంప్ చూపిపోతే ఎట్లా. గుడ్ మార్నింగ్ గైస్, నేను మీ కృష్ణ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చా. సో టైటిల్ చూసారు కదా, డైట్ ఎలా చేసుకోవాలి, బిగినర్స్ ఎలా తినాలి, అసలు 5 మీల్స్ ఎలా కవర్ చేయాలి డేలో అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను అనమాట. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. నీట్గా ప్లెజెంట్గా అయితే వెళ్దాం. నేను నిన్న పోలింగ్ పెట్టాను అనమాట. ఫస్ట్ బిగినర్ నుంచి ఇంటర్మీడియట్ వర్కౌట్స్ చేద్దామా లేదంటే మనము డైట్ ప్లాన్ చేద్దామంటే డైట్ చేద్దామని అన్నారు. సో ఇన్స్టాగ్రామ్లో పోల్ పెడితే, ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెళ్ళి అక్కడ ఫాలో అయిపోండి. క్విక్ మోటివేషన్ ఇస్తాను. అండ్ ఏదైనా డైట్ రిలేటెడ్ కానీ ఏదైనా కాంపిటీషన్ రిలేటెడ్, పోజింగ్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను అక్కడ చెప్తాను. అండ్ ఇప్పుడైతే మనం ఇప్పుడే లేచా, బ్రష్ చేసుకున్నా ఫ్రెష్గా నీట్గా. ఫస్ట్ అయితే మనం వామ్ వాటర్ తాగుదాం. అండ్ మా ఫ్రెండ్ కూడా కెనడా వెళ్తున్నాడు, ఒకసారి మా ఫ్రెండ్ కూడా మీట్ అవుదాం. ఎర్లీ మార్నింగ్ ఉందన్నమాట ఫ్లైట్. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే లేవగానే హాట్ వాటర్ అయితే తాగుతాను అనమాట నేను. సో ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ నిండా తాగేస్తాను నేను హాట్ వాటర్. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా ప్రీ వర్కౌట్ కానీ తీసుకుంటాను. వామ్ వాటర్ మార్నింగ్ ఎందుకు తాగుతా అంటే నేను సో బెటర్ డైజెషన్ కోసం. అంటే మనం నెక్స్ట్ తినే ఆ మీల్ కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉండడానికి అండ్ 2 to 3% మీకు హెల్ప్ అవుతుంది. స్ట్రెస్ రిడక్షన్, ఫ్యాట్ రాకుండా. నేనైతే వాటర్ అయితే తాగుతాను, ఓన్లీ వాటర్. దీంట్లో హనీ, లెమన్ ఏం మిక్స్ చేసుకోను. బేసిక్ ఏంటంటే ఓట్ మీల్ తర్వాత నేను కాఫీ తాగుతాను. సో కొంచెం కాఫీ తాగాలనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే కాఫీ తాగుతాను. మీరు ఎవరైనా లైక్ ఫస్ట్ లేవగానే వామ్ వాటర్ తాగిన తర్వాత ఓట్ మీల్ తర్వాత కాఫీ తాగండి, బెటర్. నేనైతే కాఫీ అయితే ఫస్ట్ తాగుతున్నా, ముందు చెప్పేస్తున్నా. బేసిక్గా నేను లైక్ కాంపిటీషన్ టైంలో అయితే కాఫీ ఇట్లా తాగాను. జస్ట్ డైరెక్ట్ వాటర్లో కాఫీ పౌడర్ వేసుకొని తాగేస్తాను. అండ్ కాఫీ కూడా కట్టింగ్లో బ్రూ కాకుండా న్యాచురల్ కాఫీస్ ఉంటాయి బయట దొరికితే, వాటిని క్రష్ చేయించి వాటిని డైరెక్ట్ మిక్స్ చేస్తారు అనమాట. ఏదో ఉంటుంది 65-40 సంథింగ్ ఏదో అంటారు దాన్ని. సో అదొక కొంచెం ఇదొక కొంచెం వేస్ట్ చేస్తారనమాట. మీరు కూడా ట్రై చేయండి. అది కంప్లీట్ ఎట్లా అంటే ప్రీ వర్కౌట్ ప్లేస్లో రిప్లేస్ అనమాట కెఫే. లాగ్ చేస్తున్నా. ఓట్ మీల్ చేస్తా అని చెప్పినా కదా, ఓట్స్, బనానా, ఇది వచ్చేసి మిక్స్డ్, నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. మిక్స్డ్ సీడ్స్, అన్ని సీడ్స్ రోస్ట్ చేసి దీన్ని పౌడర్లా చేసిన. ఈజీగా ఉంటుంది కదా సీడ్స్ దీంట్లో వేయడానికి ఓట్స్లోకి అని చెప్పేసి. ఇవి వచ్చేసి డేట్స్, అరబిక్ డేట్స్. ఇవి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చంట. మా ఫ్రెండ్ అయితే దుబాయ్ నుంచి తీసుకొచ్చిండు. అండ్ ఆల్మండ్స్, పీనట్ బటర్, హాట్ వాటర్. అంతే గైస్. ఇప్పుడు మనకి ఇది వెయింగ్ స్కేల్, ఇప్పుడు ఇది పెట్టాం కదా, 80 grams ఓట్స్ అయితే నేను ఇప్పుడు వేసుకోవాలి. ₹1,00,00,000 ఇచ్చిన కొన్ని తప్పులు చేయను. దాంట్లో మొట్టమొదటి షర్ట్ ఎక్కువ పడిపోయింది, అయినా పర్లేదు, 90 grams పడ్డది. సో బేసిక్ ఏంటంటే నేను ఎప్పుడైనా వాటరే ప్రిఫర్ చేస్తాను. నువ్వు బిగినర్ అయితే మిల్క్ ప్రిఫర్ చేయకు, వాటరే ప్రిఫర్ చేయి. వాటర్ వేసుకొని తీసుకో. అండ్ ఇంకొకటి ఇంగ్రీడియంట్ మిస్ అయినా ఏంటంటే అది వే ప్రోటీన్, లో ఫ్యాట్ వే ప్రోటీన్. అండ్ అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఎట్లా అనేది. సో వే ప్రోటీన్ ఒక స్కూప్ వేసుకుంటా, ఒక 1 బనానా అండ్ ఒక ఈ టేబుల్ స్పూన్ పీనట్ బటర్ వేసుకుంటా. అన్నీ వేసేసుకుంటా, దట్స్ ఇట్. నేను చూపిస్తాను మీల్. ఇది వచ్చేసి నాది ఫస్ట్ ప్రీ వర్కౌట్ మీల్. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసిన అనమాట. జస్ట్ వాటర్ పోసి మిక్స్ చేసుకోవడమే. మిక్స్ చేసుకొని తినేస్తే పర్ఫెక్ట్ ఓట్ మీల్ రెడీ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చాలామందికి డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇది ఈవినింగ్ టైం జిమ్ వెళ్ళేటప్పుడు ముందు తీసుకోవచ్చా అని. ఒకవేళ నీ లంచ్కి గ్యాప్ ఉందనుకో, అప్పుడు అంటే నీకు లంచ్ తర్వాత నీ వర్కౌట్కి గ్యాప్ ఉంటే ఒక 1-2 hours, ఒక 3 hours అట్లా ఉంటే అప్పుడు మీరు ఓట్ మీల్ తీసుకోవచ్చు ఈవినింగ్ కూడా, నో ప్రాబ్లం. అండ్ నేనైతే ఇవి బనానా కట్ చేసిన, దీంట్లో వేసుకొని తినేస్తాను. ఇప్పుడైతే మనం ఇది తినేసి వర్కౌట్కి అయితే వెళ్దాము. ఒక 2-3 క్లిప్స్ అయితే చూపిస్తా, వర్కౌట్ మొత్తం చూపించలేండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది, మీకు కూడా ఇంట్రెస్ట్ రాదు. అండ్ ఎవ్రీథింగ్ అర్థమయ్యేలా చెప్తాను. దీంట్లో వచ్చేసి 45 grams ప్రోటీన్ ఇంటేక్ ఉంది.
సో ఇక్కడ మీకు పాపప్ అవుతుంది అనమాట. క్యాలిక్యులేషన్స్తో మ్యాక్రోస్ అనే యాప్ యూజ్ చేస్తాను క్యాలిక్యులేషన్ కోసం. సో మీరు కూడా అలాంటి ఒక యాప్ యూజ్ చేయండి, ట్రాక్ చేసుకోండి, ఈజీ వేలో అయిపోతుంది. ఇప్పుడు మనం 30 kgs వేద్దాము. వెయిట్ ఎంత వేసినా కానీ మన బేసిక్ ఏంటంటే మూమెంట్లో ఎలాంటి చేంజెస్ ఉండకూడదు. హెవీ వెయిట్ వేసినా కూడా స్టిఫ్గా గ్రిప్ హోల్డ్ చేయాలి. ఎస్, ఇప్పుడు 32.5 చేద్దాం వితౌట్. చాలే, యాక్చువల్గా నాది కరికల్స్ పైన ఇంజూరీ ఉంది కదా, దాని తర్వాత నేను సపోర్ట్ లేకుండా ఈ మధ్యనే స్టార్ట్ చేసిన వెయిట్ లిఫ్ట్ చేయడము హెవీగా. చూద్దాం ఎట్లా వస్తాయి. నా ఫేవరెట్ లాటరల్ రైస్. లాటరల్ రైస్ ఎల్బో ఎప్పుడైనా డౌన్ ఫేసింగ్లో ఉండాలి, కంప్లీట్ స్క్వీజ్ అవ్వాలి. అండ్ నేను ఎక్కువ వెయిట్ ప్రిఫర్ చేయను ఇది. అండ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఎవ్రీ సెట్కి ఫ్లైస్ మధ్యలో ఇట్లా హోల్డ్ చేయాలి. సో ఈ పర్టికులర్ డెల్ట్ పార్ట్ని టార్గెట్ చేయాలన్నమాట. ఆరెంజ్ ఇట్లా హోల్డ్ చేసినా పర్లేదు, టైట్గా హోల్డ్ చేయాలి. అప్పుడు ఇప్పుడు ఇట్లా నిల్చుంటే స్టాండ్స్ ఎట్లా ఉన్నాయి, బయటికి కనిపిస్తున్నాయి కదా, డెల్ట్ బయటికి కనిపిస్తాయి. ఇది ఓవర్ సైజ్డ్ టీ అయినా కూడా నా డెల్ట్స్ నీట్గా కనిపిస్తున్నాయి చూడండి. బేసిక్ ఏంటంటే నేను బిగినర్ సిరీస్లో చెప్పా కదా వర్కౌట్స్ అవే చేస్తున్నా. సో మీకు ఏమైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయొచ్చు వర్కౌట్ది. అండ్ అట్ ద సేమ్ టైం నేను బేసిక్ ఏంటంటే ఇప్పుడు లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఏం చూపించట్లేదు మీకు. బేసిక్గా నేను ఎట్లా చేస్తా అనేది చూపిస్తున్నా, అది కూడా రఫ్గా చూపిస్తున్నా వర్కౌట్. సో ఈ డైట్ ప్లాన్ది ఇది అయిపోయిన తర్వాత వీడియో మళ్ళీ బిగర్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అండ్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తా, ప్లేలిస్ట్లో అన్నీ ఉంటాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ప్లేలిస్ట్లో. అండ్ గైస్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఎక్సర్సైజ్, రేట్ డల్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. అండ్ నేను ఎక్కువ ఇష్టపడతా, మీరు చేయాలంటే చేయొచ్చు. అండ్ చూడండి పోస్చర్ ఒకసారి, నా వీడియోస్ చూసేటప్పుడు పోస్చర్ ఎలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలా తీసుకుంటున్నా అనేది చూడండి. కొంచెం లీన్ అయినా స్క్వీజ్ స్క్వీజ్. సెట్ ఒకటి చూడండి, వెయిట్ ఇంక్రీజ్ చేస్తా కానీ స్లోగా చేస్తా. ఇందాక వేరే అతను వెయిట్ చేస్తున్నాను చెప్పి కొంచెం ఫాస్ట్గా చేస్తా ఆయన కోసము. ఇప్పుడు మీకోసం నేను యాక్చువల్గా ఎలా చేస్తానో చూపిస్తా. బిజీగా వర్కౌట్ అయితే అయిపోయింది. క్రౌడ్ ఉండే ఇందాక, ఇప్పుడే క్రౌడ్ తగ్గింది. సో షోల్డర్స్ అయితే అయిపోయినాయి, ఫ్లెక్స్ చేసిన హెవీగా. అండ్ ఇప్పుడు హెవీ బైసిక్ కర్ల్స్ అయితే బార్ వేసుకొని మిషన్ని చేస్తున్నా. స్లో కంట్రోల్ రెప్స్, హెవీ ఉన్నా కూడా అదే బెటర్. హెవీ సెట్ చేద్దాం ఒకటి. సో గట్టి గ్రిప్ పట్టుకున్నారు అనుకోండి, ఫోర్ ఆర్మ్ కూడా మంచి యాక్టివేషన్లో ఉంటుంది. సపరేట్ ఫోర్ ఆర్మ్ కోసం చేయాల్సిన పని లేదు. వర్కౌట్ అయిపోయిన తర్వాత లాస్ట్ పంప్ చూపించకపోతే ఎట్లా, లాస్ట్ పంప్ చెక్ చేద్దాము. సో స్టే ట్యూన్. దీన్ని లోపల దీన్ని పెట్టేద్దాం. బాడీ చూసారు ఎట్లుందో, కే ర్యాంప్. చూస్తున్నారా
మజిల్ టెక్ నైట్ అంటే ఇది వచ్చేసి వే ప్రోటీన్. దీంట్లో ఆకుకూర వేసినాం అనమాట. ఇది ఆకుకూర ఎందుకు ఇప్పుడు పోస్ట్ వర్కౌట్ ఏంటి అనేది నేను కిచెన్లో చూపిస్తా. వెళ్దాం. మా డాడీ పెట్టింది ఇవన్నీ. మీరు ముందుగా ఏంటంటే బాడీ పెరగాలి అంటే మీ ఫ్రిడ్జ్లో ఎగ్స్ ఇట్లా కనిపించాలి. సో ఇట్లా ఉంటే మనకేంటంటే చికెన్ కాకుండా ఎగ్స్ అనేది ప్రోటీన్ సోర్స్ చాలా అనమాట. మీ బాడీ పెరగొద్దంటే ఇది వచ్చేసి ఈ కంప్లీట్ ఇది వచ్చేసి నాదే అనమాట, నా సెక్షన్. డైట్ కోక్స్ ఉంది, ఇవన్నీ నేను కెచప్, చీజ్, సో అట్లా. ఇది 4 ఎగ్స్ అనమాట. ఒకటేమో ఎగ్ వైట్, 3 హోల్ ఎగ్స్. నేను లీనియన్ ఉన్నా కాబట్టి నాకు ఎల్లోస్ అవసరం. సో స్పినచ్ దీంట్లో వేసిన, సాల్ట్ లైట్గా అండ్ బ్లాక్ పెప్పర్, అంతే. అంతకుమించి ఏమేయద్దు. ఈ ఆనియన్స్ ఇవేమో లంచ్ కోసం అనమాట. సో బడ్జెట్ తక్కువ ఉందనుకోండి, క్యాప్సికమ్ తీసుకోండి, సరిపోతుంది. సో ఇది బెల్ పెప్పర్స్, అవి నెక్స్ట్ చూపిస్తా. ఫస్ట్ అయితే ఇది పోస్ట్ వర్కౌట్ మీల్ మనం ఇది చూద్దాం. ఈ ఎగ్స్, ఈ సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ వేసుకుంది ఆయిల్లో స్క్రాంబుల్ చేసుకున్నాం. స్క్రాంబుల్ ఎందుకంటే మీరు బాయిల్డ్ ఎగ్స్ తినొచ్చు, కానీ నేను నేను బాయిల్డ్ ఎగ్స్ తినను ఎక్కువ, నాకు కొంచెం ఫోబియా ఉంది. సో అందుకని ఎక్కువ స్క్రాంబుల్ తింటా. మీరు కూడా ఒక ఎల్లో తీసేసి మిగతా ఇట్లా వేసుకొని తినొచ్చు. బట్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా. నా క్యాలరీ కౌంట్ వచ్చేసి ఇప్పుడు 3200 ఉంది. సో దాన్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కూడా అట్లే క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోండి. ఇది వచ్చేసి నా మీల్ నెంబర్ 2 అనమాట. క్రియేటిన్ వేసుకున్నా, గెయినింగ్లో ఉన్నా కాబట్టి. వే ప్రోటీన్ వాటర్లోనే కలుపుకోవాలి. నేనైతే ఎప్పుడు ఎవరికి మిల్క్లో అయితే సజెషన్ చేయను అనమాట. ప్రోటీన్ ఎప్పుడు వాటర్లోనే కలుపుకొని రావాలి. సో ఇది తినేద్దాం, లెట్స్ గో. మా బెంట్లీ గడికి అనమాట, వాడికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. లివర్ అండ్ కొన్ని పీసెస్ చికెన్ అనమాట. డైలీ వాడు చికెన్ లేకపోతే తినడు. సో వాడికి కూడా ఒకటి ప్రిపేర్ చేస్తున్నా. ఇంట్లో ఎవరు లేరనమాట. సో మనమే ప్రిపేర్ చేసుకొని మనమే ఇప్పుడు రిలాక్స్ కూర్చొని ఏదైనా సిరీస్ చూస్తూ స్టార్ట్ చేద్దాం. మనకి ఈవినింగ్ ఏందనుకో మళ్ళీ క్లయింట్స్ వస్తారు. ఈరోజు క్లయింట్ కాల్ ఉంది. సో ఫిట్నెస్ క్లాసెస్ చెప్తాను అనమాట. నేను పెయిడ్ క్లాసెస్ కొందరికి తెలిసి నా పాత ఫాలోవర్స్కి, అండ్ కొందరికి నేను ఫ్రీగా చెప్తాను. ఫ్రీగా ఎవరికి చెప్తా అంటే స్టూడెంట్స్కి ఎవరైతే ఎఫర్ట్ చేసుకోలేరో వాళ్ళకి మాత్రం ఫ్రీగా చెప్తాను. ఇప్పుడైతే మనం పోస్ట్ వర్కౌట్ మీల్ తినేసి నీట్గా లంచ్ ప్రిపేర్ చేద్దాం, లెట్స్ గో. ఇప్పుడైతే ఇది మనకి 800 గ్రామ్స్ 1 kg ఉన్నట్టు చికెన్. సో ఇక్కడ 47 ఉంది. మనం దీన్ని 150 గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి. సో దీంట్లో ఏమేమి మిక్స్ చేసిన అంటే నేను చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్, కొరియాండర్ పౌడర్, ఇంకా మసాలా వేసిన, జింజర్ పేస్ట్ వేసిన. సో వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇప్పుడు 150 గ్రామ్స్ అంటే మనం 200 గ్రామ్స్ వేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే -47. మా మమ్మీ వాళ్ళు పక్క కుక్ చేసుకుంటుంది, డిస్టర్బ్ చేస్తున్నాను అనుకుంటా వాళ్ళు. సో సరే 211 వేసుకున్నా. ఇప్పుడు కుక్ చేసుకొని రైస్ 300 గ్రామ్స్ తినాలి. అండ్ ఏదైతే ఆ ప్యాన్ మీద వేసుకుంటామో మనము, అదే ప్యాన్లో చికెన్ తీసిన తర్వాత పెప్పర్స్ వేసుకున్నాము అండ్ ఆనియన్స్ వేసుకున్నాం. అవి షాలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ మనకు ఫైబర్ కూడా సలాడ్లా వర్క్ అవుతుంది. లెట్స్ గో. 300 గ్రామ్స్ చికెన్ అయితే వేసేసిన అనమాట. మనసు మార్చుకున్నా, ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తినాలని ఉంది. ఈరోజు వర్కౌట్ బాగా చేసినాం, సో దానివల్ల ఎక్కువ వేసుకున్నా. అండ్ మమ్మీ పక్కన కుక్ చేస్తుంది, అండ్ ఎక్కువగానే నేను దీని మీద కుక్ చేస్తాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసిన అనమాట. వేసేసి మంచిగా నీట్గా చికెన్ అయితే ప్యాన్ మీద వేసిన. కుక్ అయిన తర్వాత నీట్గా ప్లేట్ సర్వ్ చేసి ఎలా ఉండాలని చూపిస్తాను, ఓకేనా? వెయిట్ ఫర్ ఇట్. సో మన ఎమ్మీ మీల్ అయితే రెడీ అయిపోయింది. 150 గ్రామ్స్ రైస్, 150 గ్రామ్స్ రైస్, కుకుంబర్ అండ్ చికెన్, నువ్వులు విచ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, ఆనియన్స్, బెల్ పెప్పర్స్. ఓకే, వాయించి పడేద్దాం. అండ్ మీల్ చూసారు ఎట్లుందో. మీల్ మామూలుగా ఉండదు. అండ్ ఇప్పుడైతే మనం హాయిగా కూర్చొని తినబోతున్నాం. చాలా ఫార్మల్గా మాట్లాడుతున్నాం, కానీ మమ్మీ ఉందని టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అన్ని వేసిన తర్వాత ఉండదా. బా మంచి బయట మీల్ ఆర్డర్ చేసుకుంటుంది సార్, హెల్తీ మీల్. సో అలా ఉంది, తినేద్దాం. ఇది వచ్చేసి మనకి లంచ్ అనమాట. సేమ్ డిన్నర్ కూడా ఇట్లే ఉంటుంది. డిన్నర్ కూడా చూపిస్తా. అండ్ ఈవినింగ్ స్నాక్ కూడా ఒకటి, ఇఫ్ పాసిబుల్ నేను ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూస్తా ఇంట్లో ఉన్నాయేమో. నేను బేసిక్గా అప్పుడప్పుడు ఒక స్వీట్ ఐటెంలా చేసుకుంటే అది కూడా చూపిస్తాను నేను.
మీకు ఈజీగా దొరికేవే నేను చేశాను అనమాట. అంటే జనరల్గా ఫిట్నెస్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారో అదే. సో మీరు చూడండి, ఇది కాఫీ మిక్సర్తో మిక్స్ చేస్తున్నావా? ఏం లేదు గైస్, ఇది నేను చెప్పగా ఈవినింగ్ స్నాక్ అని. ఇది వచ్చేసి ఇంట్లో చేసిన యోగట్, దాంట్లో కొన్ని డేట్స్ అండ్ ఆల్మండ్స్, క్యాష్యూస్ వేసిన అనమాట. అండ్ ఒక బనానా ఇస్తుంది దీంట్లో. తర్వాత వే ప్రోటీన్ కూడా వేసుకోవచ్చు మీరు వేసుకోవాలనుకుంటే. సో నేను దీంట్లో మిక్స్ చేసుకుని స్పూన్ వేసుకుని తినేస్తా. మీరు లైక్ ఈవినింగ్ వెళ్ళేటోళ్ళు మార్నింగ్ ఓట్ మీల్ తీసుకున్నారు అనుకో, ఇది ప్రీ వర్కౌట్ లాగా కూడా తీసుకోవచ్చు మీరు. నేను ఒక వీడియో కూడా దీనికి సపరేట్ చేసి పెట్టా అనమాట, నా షార్ట్స్లో ఉంటుంది, చూడని వాళ్ళు ఉంటే ఇది చూడండి. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఈజీ స్నాక్ అనమాట. ఎవరైనా చేసుకోవచ్చు, ఇంట్లో పెరుగులో కూడా వేసుకోవచ్చు. నేను ఏంటంటే ఒక 40 రూపీస్ డబ్బా తీసుకొచ్చి దాని నుంచి యోగట్ చేసిన అనమాట. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. దీంట్లో బనానా ఫ్లేవర్ వే ప్రోటీన్ ఉండే ఇంట్లో, అది కూడా వేసిన అనమాట. సో అది తినేద్దాం. ఓకే గాయస్, 5 minutes తర్వాత స్టమక్ అయితే కొంచెం ఫిల్ ఉంది, మంచి నిద్ర వస్తుంది, పడుకుందాం. అండ్ ఇంకేం నెక్స్ట్ టైం వీడియో చేద్దాం అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అది గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు Krishna Prasad. Until then, take care, bye bye, keep lifting weights.